దివాళీ టైంలో జనరల్గా నార్మల్ జనాల కంటే కూడా పిల్లలు అండ్ పెద్దవాళ్ళు ఆల్రెడీ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు? పిల్లల్లో ఇంకా చెవులు ఇంకా డెవలప్ అవుతుంటాయి అన్నమాట. దే ఆర్ మోర్ సెన్సిటివ్ టు ఆల్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ దాన్ అల్డర్స్ ఎప్పుడైనా కానీ. సో పెద్ద శబ్దాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళలో ఈజీగా మనకి పిల్లలకి ఈ హెయిర్ సెల్స్ డ్యామేజ్ కానీ వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇంకా డెవలపింగ్ ఇయర్స్ కాబట్టి. సో దాంతోపాటు వాళ్ళ మ్యూకోజా అన్నది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఈ స్మోక్ కూడా వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అదే విషయానికి పెద్దవాళ్ళు వృద్ధుల విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఆల్రెడీ వేర్ అండ్ టైర్ ఇంత లైఫ్లో ఏంటంటే నాయిస్ ఎక్స్పోజర్స్ కానీ వాటి వల్ల ఎంతో కొంత డ్యామేజ్ అన్నది ఉంటుంది. దాని మీద మళ్ళీ ఇప్పుడు ఈ దివాళీ టైంలో క్రాకర్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆ సౌండ్కి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. దానివల్ల అడల్ట్స్ అండ్ చిల్డ్రన్ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా పెద్ద శబ్దాలు కానీ ఎక్కువ స్మోక్ ఉన్నప్పుడు కానీ ఇండోర్ ఉండడం చాలా బెటర్. మీరు ఏం సజెస్ట్ చేస్తారు మ్యామ్ మన వ్యూవర్స్ కోసం, చూస్తున్న వాళ్ళకి దివాళీ టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఎట్లా కంపల్సరీగా మనం ముందు చూడాల్సింది ఏంటి అని అంటే ఎక్కువ పెద్ద శబ్దాలు వచ్చే క్రాకర్స్ దగ్గరికి మినిమం ఒక 30 మీటర్ల దూరంలో ఉండడం మంచిది ఎప్పుడైనా సరే. దాంతోపాటు హెడ్ ఫోన్స్, నాయిస్ క్యాన్సిలింగ్ ఉంటాయి కదా, అవి కానీ ఇయర్ ప్లగ్స్ కానీ ఇలాగా సౌండ్ని బ్లాక్ చేయడానికి యూజ్ చేస్తే కొంచెం ఇంటెన్సిటీని తగ్గించవచ్చు మన ఇయర్ మీద పడే ఇంపాక్ట్ని. దాంతోపాటు మాస్క్ పెట్టుకోవడము అండ్ పీక్ అవర్స్ ఆఫ్ స్మోక్ ఉన్న టైంలో ఇండోర్ స్టే చేయడము అండ్ అయిన వెంటనే మనం ఇందాక చెప్పుకున్నట్టు కొంచెం స్టీమ్ తీసుకోవడము, తర్వాత గార్గిల్ చేసేయడము, తులసి, హనీ లాంటి ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతోటి హోమ్ రెమెడీస్ ట్రై చేయొచ్చు. మనం చేస్తే చిన్న చిన్న ఇరిటేషన్స్ ఏమైనా ఉన్నవి పోతాయి అన్నమాట. ఈ జాగ్రత్తలు పాటించుకుంటూ దాంతోపాటు ఇమీడియట్గా స్మోక్ ఎక్స్పోజ్ అయినప్పుడు కళ్ళు కూడా వాష్ చేసుకోవాలి మనం. ఐస్ కూడా ఇరిటేషన్ ఫీల్ అవుతాయి కాబట్టి. సో మాస్క్ పెట్టుకోండి, పెద్ద శబ్దాలకు వీలైనంత దూరంగా ఉండండి, ఇయర్ మఫ్స్ వాడండి లేదా ఇయర్ ప్లగ్స్ యూజ్ చేయండి. అండ్ మనకి జనరల్గా చెప్పే ఇన్స్ట్రక్షన్సే క్లోత్స్ కానీ ఏమైనా కానీ మనం వాడేవి కాటన్ వస్త్రాలు లాంటివి ధరించడం, ఫైర్ గానికి దూరంగా ఉండడం, ఈ అన్నీ పాటిస్తే వీ కెన్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ దివాళీ.